అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది నిన్నటి రోజున కేసీఆర్ గారితో బీఆర్ఎస్ పార్టీతోని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సార్ గారు బీఆర్ఎస్తో బీఆర్ఎస్తో పొత్తు అనే ఒక కార్యం అయితే ఏదైతే ఉందో దాన్ని ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన పూర్తి స్థాయిలో దాన్ని ఖండించడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే మేము దాన్ని ఏ విధంగా చూస్తున్నామంటే, ఇంతకాలంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే బహుజన భావజాలాన్ని ఒక ముసుగులాగా వేసుకొని మేకవన్నె పురులాగా ఈ సమాజంలో తిరగడం జరిగిందని ఈ ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలారా ఒకటే మీరు గమనించాలి, ఏంటంటే బహుజన భావజాలము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యతతోని ఒక రాజ్యాన్ని నిర్మించాలంటే సామాజిక కోణంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతి మనిషిని బోధించుకొని నిర్మాణం చేసుకున్న నాయకత్వాన్ని మాత్రమే నమ్మాలి. ఇట్లా మేఘవన్నె పురులాగా వస్తున్న ప్రవీణ్ కుమార్ ఇలాంటి బహుజనులందరికీ బహుజన ప్రజలందరినీ మోసం చేసేలాంటి నాయకులను నమ్మద్దు. ఇకనైనా ప్రజలందరూ మేల్కోవాలి. అట్లాంటి మనకు మన పక్షాన మన బీసీ ఎస్సీ ఎస్టీలు చిరకాల కోరికైన ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని సాధించాలంటే అట్లా రాజ్యాన్ని సాధించడానికి పనిచేస్తున్న విశారన్ మహారాజ్ గారు మాత్రమే మన బహుజన రాజ్యాధికారాన్ని సాధించే ఏకైక నాయకుడని మీరు నమ్మాలి. నమ్మడానికి కూడా మేము 10,000 కిలోమీటర్ పాదయాత్ర చేస్తూనే బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాని కోసమే పనిచేయడం జరుగుతుంది. ఈ ధర్మ సమాజ్ పార్టీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఇంతకాలంగా జరిగిన ఈ చీకటి ముసుగు ఈ అగ్రవర్ణ భావజాలను నింపుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి బహుజన భావజాలను ఒక పేరుతో అద్దంలాగా ముందడికొచ్చి ఇలా 90% ప్రజలందరినీ మోసగించి ఈ అగ్రవర్ణ పాదాల దగ్గర ఈ బహుజన భావజాలను తీసుకుపోయి మళ్ళీ తాకట్టు పెట్టడం జరిగింది. సోకాల్డ్ బహుజన భావజాలంతో ఉద్యమాలు సంఘాలు పెట్టిన వ్యక్తులు మొత్తం అందరూ కూడా ఆ మనువాదుల యొక్క పాదాలను మొక్కుతూనే ఈ 90% ప్రజలందరినీ మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ 97% ప్రజలందరూ మీరందరూ గమనించి ఇప్పటికైనా మన ధర్మ సమాజ్ పార్టీ ఏకైక ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారాన్ని మాత్రమే పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, పూర్తి స్థాయిలో ఇది చీకటి ముసుగులాగానే ఈరోజు తెరపైకి వచ్చిందని మేము ధర్మ సమాజ్ పార్టీ నుండి ఈ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుని మేము చిత్రీకరించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. సెలవు. సార్, నేడు జరుగుతున్న పరిణామాల మీద మీ యొక్క స్పందనకి అభినందనలు తెలియజేస్తూనే 3 అంశాలు మీ ముందు పెడుతున్నాను సార్. ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి సామాజికవేత్త, రాజకీయ తత్వాన్ని అవలంబించుకోకుండా ప్రజల్లోకి ఆ తత్వాన్ని దించకుండా ఆ భావజాలంలోకి తీసుకురాకుండా ఏ రాజకీయ పార్టీ అయితే ఈ సమాజంలో ఇన్ని సంవత్సరాలుగా ప్రజల యొక్క మద్దతుని కూడగట్టుకుంటూ రాజ్య కోసం జరిగేటువంటి ప్రక్రియలో జరిగినటువంటి ప్రస్తావనని ఈరోజు కుండబద్దలు కొట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ గారని, ఆ ఘనత తనకే చెందుతుందని చెప్పేసి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఏ విధంగా కుండబద్దలు కొట్టడం జరిగిందనే ప్రక్రియ మనకు అవసరం. ఇప్పుడు జాతీయ ఉద్యమం జరుగుతున్న క్రమంలో మన అంబేద్కర్ గారి యొక్క పని విధానాన్ని ప్రజలకు తెలియకుండా ఏ విధంగా అయితే అడ్డుకొట్టగా జరిగినటువంటి ప్రక్రియను మనం ముందు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రక్రియలో రాజకీయ పార్టీల యొక్క ఎత్తుగడలని అవగాహన చేసుకుంటూ రకరకాల మహనీయులు పనిచేసిన విధానాన్ని ఏ విధంగా అయితే అడ్డుకట్టగా అజ్ఞానంతో చదువులేనటువంటి ప్రక్రియలో జరిగినటువంటి ప్రక్రియని ఓ పద్ధతిగా చూద్దాం. మొన్న 2-3 దశాబ్దాల క్రితమే కాంశీరామ్ గారి యొక్క పని విధానం ద్వారా రాజ్యం తీసుకురావచ్చని కెమిస్ట్రీ, గణితం, సైన్స్ ఈ 3 అంశాలని పరిగణన తీసుకొని సోషల్ సైన్స్ని సృష్టించినటువంటి ఘనత, తర్వాత మహనీయ ఆ కోణాన్ని చూడలేనటువంటి ఈ సమాజానికి కాంశీరామ్ గారి యొక్క మైలురాయి అని చెప్పి తెలిసినటువంటి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా చిత్తుగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి ప్రక్రియలో ఒక సమిధ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఈరోజు ఖండించడానికి ముందుకు రావడానికి కూడా అదొక ప్రక్రియగా నేను చెప్తా ఉన్నాను. డిఎస్పీ పార్టీ యొక్క ఉద్యమ నేపథ్యాన్ని కూడా ప్రశ్నించే హక్కు కలిగినటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి నీవు ఈ రోజున సమాజానికి నాయకత్వం వహించగలిగినటువంటి అతి ఉన్నతమైన స్థానంలో అధిరోహించిన మీరు ఈరోజు అదే ఈ సమాజానికి ఏ సూచన ఇచ్చే విధంగా ఈరోజు మీరు యొక్క ప్రక్రియ అడుగుపెట్టారు. కాంశీరామ్ గారు స్థాపించినటువంటి పార్టీ మీకు అంతిమ లక్ష్యంగా కనిపించినప్పుడు
ఆ యొక్క దారిని వదిలిపెట్టి ఈరోజు మళ్లించి మాలాంటి అమాయకుల్ని మా ప్రజలని మళ్ళీ దారి మళ్లించే ప్రక్రియ నిన్న మీరు చేసినందుకు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రోజున గణిత, సైన్స్, సోషల్ ఏదైతే ఈ ప్రక్రియ జరిగిన ప్రక్రియ ఈ గుట్టు విప్పబోతున్నాం ధర్మ సమాజ్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది. అది డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారు త్వరలోనే ఈ అంశం మీద, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సోషల్ ప్రక్రియ, రాజకీయ తత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమము కాన్సీరామ్ యొక్క పని విధానం ద్వారా తీసుకెళ్తున్నారని ఈ యొక్క ప్రక్రియ ద్వారా కూడా మనం తెలియజేయచ్చు. ఎన్నోసార్లు ఇదే ఆర్ఎస్పీ గారు మా యొక్క సహోదరుడు మా యొక్క సామాజిక అంశాల నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మేము ఎప్పుడు గౌరవించుకున్నాం. కానీ నిన్న జరిగిన ప్రక్రియ మాత్రము మేము జీర్ణించుకునేది లేదు. ఈ సమాజంలో జరిగినటువంటి ఈ అడ్డుగోడలని మీ ద్వారా తొలగిపోతున్నాయని మేము తెలియజేయడానికి సంతోషిస్తూ ధర్మ సమాజ్ పార్టీ ప్రక్రియ ఎప్పుడు కాన్సీరామ్ గారి పని విధానం మీద రాజ్యం అధికారం చేతికొచ్చి కంటిన్యూటీలో 1000 సంవత్సరాల ఈ యొక్క రాజ్యాన్ని నిలపడానికి కోట కట్టబోతుందని ఈ సూచనతో తెలియజేస్తూ జై భీమ్, జై భారత రాజ్యాంగం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.